వక్ఫ్ బిల్ కు కేంద్రం ఆమోదం చెప్పడం పైన కొన్ని ప్రాంతాల్లో ముస్లింలు ఆగ్రహావేశాలకు గురి అవుతున్నారు. అసలు ఎందుకు ఆగ్రహావేశాలకు గురవుతున్నారు? నిజానికి ఈ వక్ఫ్ బిల్ ఆమోదం చెప్పడం వల్ల ముస్లింలకే కదా ఉపయోగం. అలాంటప్పుడు అందులో ఉన్న ముస్లింసే కొంతమంది ఎందుకు అంత ఆగ్రహానికి గురవుతున్నారు? అసలు అందులో ఏముంది? అయితే ఇప్పటికే అల్లర్లతోని అట్టుడుగుపోతున్న మణిపూర్లోని ఆ పరిస్థితి మరింత ఎక్కువగా కనిపిస్తుంది. వక్ఫ్ బిల్ కు ఆమోదం తెలిపినందుకు ఒక ఎంపీ ఇంటి పైన దాడికి తెగబడ్డారు ముస్లింలందరూ కలిసి. దగ్గరగా 7,000 నుంచి 8,000 మంది వరకు ఆ ఇంటిని చుట్టుముట్టి మంటలతోని నింపేశారు. అసలు వక్ఫ్ బిల్లు కేంద్రం ఆమోదం చెప్పడం పైన కొన్ని ప్రాంతాల్లో ముస్లింలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి ఆ వక్ఫ్ బిల్ వల్ల ఆ ముస్లింలకి ఎంతో బెనిఫిట్ ఉంది. అయినప్పటికీ కూడా దానికి ఆమోదం తెలిపినందుకు ఎంపీ పైన ఇలా దాడికి తెగబడ్డం పైన ఆ ఎంపీ తీవ్ర ఆగ్రహానికి గురవుతున్నాడు. అయితే ఇప్పటికే అలర్లతో అట్టుడుగుపోతున్న మణిపూర్ లో ఈ పరిస్థితిలోని మరింత ఎక్కువగా కనిపిస్తుంది. లిలోంగ్ లోని నిన్న ఆదివారం రాత్రి బీజేపీ ఎంపీ, ఆ రాష్ట్ర బీజేపీ ముస్లిం మైనారిటీ అధ్యక్షుడైన అస్గర్ అలీ ఇంటి పైన దాడి చేసిన కొంతమంది వ్యక్తులు ఆయన ఇంటికి నిప్పంటించారు. కేంద్రం తీసుకొచ్చిన వక్ఫ్ సవరణల బిల్లు వల్ల ముస్లింలకు మేలు జరుగుతుందని ఆయన బహిరంగంగా వ్యాఖ్యలు చేసిన తరువాతే ఈ దాడి జరిగింది. దాడి అనంతరం ఈ ఘటనపై సోషల్ మీడియా ద్వారా మరో వీడియో అయితే షేర్ చేసిన అస్గర్ అలీ తన వక్ఫ్ బిల్ సవరణల బిల్లుకు మద్దతు ఉపసంహరించుకుంటున్నట్టు ఆయన ప్రకటించినట్లు తెలుస్తుంది. తమ ముస్లిం సోదరులందరికీ కూడా మేలు జరగాలనే ఆ వక్ఫ్ బిల్ ని ఆమోదానికి ఆయన మద్దతునిచ్చారు. అలాంటిది ఆయన పైన దాడి చేయడం పట్ల ఆయన తీవ్రంగా దుఃఖిస్తూ ఆయన ఇచ్చిన ఆమోదాన్ని మళ్ళీ ఉపసంహరించుకున్నారు. బీజేపీ ఎంపీ అస్గర్ అలీ ఇంటిపై దాడి చేసిన నిప్పంటించిన ఘటన పైన తౌబాల్ జిల్లా అధికార యంత్రాంగాలు తీవ్రంగా పరిగణించింది. జిల్లాలో శాంతి భద్రతల దృష్ట్యా కర్ఫ్యూ ఆంక్షలు కూడా విధించింది. జిల్లా కలెక్టర్ దీనికి ఆదేశాలు కూడా జారీ చేశారు. 5 కంటే ఎక్కువ ఎక్కడా కూడా కనిపించకూడదని, మారణాయుధాలు, కర్రలు, రాళ్లు పట్టుకొని తిరగకూడదని ఆంక్షలు విధించారు. తగలబెట్టడంపై లిలోంగ్ పోలీసులు స్పందించారు. ఆదివారం రాత్రి 9 గంటల సమయంలోని 7,000 నుంచి 8,000 మంది ఆందోళనకారులు ఎంపీ ఇంటిపై చుట్టుముట్టి ఈ దాడికి పాల్పడినట్టు లిలోంగ్ పోలీసులు అయితే తెలిపారు. వక్ఫ్ సవరణ బిల్లు కొంతమంది ముస్లింలు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? అందులో ఏముంది? ముందుగా అయితే వక్ఫ్ బోర్డులోని ఆ పేరు తొలగించి వేరే పేరును పెట్టాలని భావించింది కేంద్రం. అంతేకాకుండా వక్ఫ్ బోర్డుకి ఎవరైనా ఒకసారి ఆస్తిని రాసి ఇస్తే తిరిగి తీసుకునే అవకాశమే లేదు. అలాగే దాన్ని ఎవరికి కూడా అమ్మే అవకాశం కూడా లేదు. అయితే దీనివల్ల కొంతమంది తమ ఆస్తులను రాసిచ్చినప్పుడు అది ప్రభుత్వం భూమి కావడంతో కొన్ని సమస్యలు అయితే ఏర్పడుతున్నాయి. అందువల్లే ఆ భూమి ప్రభుత్వానికి చెందుతుందా లేదా అని నిర్ణయం తీసుకునే అధికారం అయితే కేవలం ఆ జిల్లా అధికారికి మాత్రమే ఉంటుందని ఈ సవరణలో ఉంది. ఇది 2వ పాయింట్. ఇది కాకుండా 3వ పాయింట్ వచ్చి వక్ఫ్ బోర్డులోని సీఈఓగా మరో ఇద్దరిని, అంటే ముస్లిమ్స్ కాకుండా వేరే వాళ్ళని ఎవరినైనా సరే ఉండేలాగా సవరణలు అయితే చేయడం జరిగింది. దీన్ని కొంతమంది అయితే వ్యతిరేకిస్తున్నారు, కొంతమంది అయితే దాన్ని సమర్థిస్తున్నారు ముస్లిమ్స్. ఇది వక్ఫ్ బోర్డుని పోస్ట్ మార్టం చేయడమే అవుతుందని వాళ్ళు భావిస్తున్నారు. ప్రజల ఆమోదం లేకుండా ఈ వక్ఫ్ బిల్ ని సవరణ అయితే ఖచ్చితంగా చేయాల్సిందే అని కేంద్రం భావిస్తుంది. ఇలాంటి మార్పులు చేస్తే, అది కూడా ప్రజల అంగీకారం లేకుండా చేస్తే ఊరుకునేదే లేదని వక్ఫ్ బోర్డు అయితే అంటుంది. మరి ఏం జరుగుతుందో చూడాల్సింది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.